నగరంలోని వివిధ దేవాలయాలు, ధార్మిక సంస్థలకు సమర్థవంతమైన కమిటీలను వేయటం జరిగిందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఆర్యాపురం శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం నూతన పాలక మండలి అభినందన సభ ఘనంగా జరిగింది. మల్లా వెంకటరాజు చైర్మన్గా, కోల రామచంద్రరావు, పెండియాల ఉమామహేష్, నక్కెళ్ల హరిప్రసాద్, వంజరపు శంకర్, సేలం సత్యనారాయణ, పానింగపల్లి సత్య శ్రీనివాసాచార్యులు, తంగెళ్ల పద్మావతి, ఉప్పులూరి సూర్యకుమారి, కల్లూరి సూర్యనాగ వెంకట అన్నపూర్ణ, అరవ సువర్చల సంతోషి, కుప్పల రాజేశ్వరి డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం వారందరినీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, కాశీ నవీన్ కుమార్, వై శ్రీను, జామి సత్యనారాయణ తదితరులు ఘనంగా సన్మానించారు. ఆలయం వద్ద టీడీపీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు అధ్యక్షతన, నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ఆదిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన కమిటీ సభ్యులను అభినందించారు. ఆయన మాట్లాడుతూ, అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఉన్నంత ప్రాధాన్యత మన ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ఉందన్నారు. భక్తుల ఆలోచనలకు తగ్గట్టుగా పనిచేయాలని సభ్యులకు సూచించారు. వెంకటరాజు గారు, డైరెక్టర్లుగా నక్కెళ్ల హరిప్రసాద్ గారు, కోల రామచంద్రరావు గారు, పెంజాల ఉమా మహేష్ గారు, శీలం సత్యనారాయణ గారు, కుప్పాల రమేశ్వరి గారు, తంగిళ్ల పద్మావతి గారు, కల్లూరి సూర్య వెంకట నాగ వెంకట అన్నపూర్ణ గారు, అరవ సువర్చల గారు, వంజరపు శంకర్ గారు, ఉప్పులూరి సూర్యకుమారి గారు, పునుగపల్లి సత్య శ్రీనివాస్ ఆచార్య గారు ఎక్స్ ఆఫీసర్, మొత్తం కలిపి 12 మంది ఎవరైతే ఈరోజు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం చేస్తా ఉన్నారో వారందరికీ కూడా కూటమి తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా నరకం అనిపించాం. అంటే ఇది ఆంధ్ర ప్రభుత్వం ఎంతో నరకం బట్ట, ఇది అలాంటి దేవుడు ఎవరు రాకూడదు. కానీ వాసు గారు ఏదైతే ఆయన అనుకున్నారో అన్న విధంగా కష్టపడడం గుర్తించి ఒక మాట చెప్పారు అందరికీ, మీకు 2 ఏళ్ళే ఇస్తాను పదవి అని. మా ఎంతో ఆనందంగా వారి పదవి ఇచ్చినందుకు ప్రత్యేకంగా మన ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అలాగే పెద్దలు గణికృష్ణ గారికి అభినందనలు, నా యొక్క ధన్యవాదాలు. కూటమి వచ్చిన తర్వాత ఇప్పటికి 15 మాసాలు అవుతుంది, 15 మాసాలు 16 మాసాలు. పూర్వం ఏదైనా ఈ దేవస్థానాలకి ఏదైనా వెయ్యాలంటే ట్రస్టీల కింద మించుమించు 4 సంవత్సరాలు పట్టేసేది, ఆఖరి 1 సంవత్సరం ఎప్పుడో వేసేవారు. అలాంటిది మన యువ నాయకుడు అయినటువంటి ఆదిరెడ్డి వాసు గారు మొత్తం మీద అందరూ చాలా దేవస్థానాలకు వేయడం జరిగింది. ఫస్ట్ ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు మామూలుగా ఎలక్షన్ చేయించారు. మంచి రోజు, ఎందుకంటే మంచి మనసుతో తలపెట్టి ఏ పైన కూడా మంచిగా జరుగుతుందంటే నిదర్శనం ఏంటంటే మధ్యాహ్నం వరకు కూడా వదలకుండా వర్షం పడింది. లోపల పెట్టుకుందామా బయట పెట్టుకుందామా చాలా కంగారు పట్టాడు మా చైర్మన్ గారు. అలాంటిది మళ్ళీ బయట పెట్టుకునే అవకాశాలు చేసినందుకు నిజంగా వెంకటరాజు మంచి మనసుతోటే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతమైనందుకు నాకు నిజంగా సత్యనారాయణ స్వామి వారికి ధన్యవాదాలు తెలియజేయాలి. రాజమహేంద్రవరంలో కానీ రాష్ట్రంలో కానీ 30 సంవత్సరాల తరువాత ఎంతో చారిత్రాత్మకమైనటువంటి చరిత్ర కలిగిన రాజమహేంద్రవరంలో సత్య స్వరూపం, సత్యానికి ప్రతీక అయినటువంటి రమా వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం యొక్క పాలకవర్గాన్ని నియమించడంలో కానీ, రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి ఎన్నో దేవస్థానాలకి కమిటీలు వేయడంలో కానీ ఆయన యొక్క చిత్తశుద్ధి ఏంటంటే రాష్ట్రంలో ఎక్కడా కూడా కమిటీలు ఇంకా రాకపోయినా ఒక్క రాజమహేంద్రంలో రావడానికి కారణమైనటువంటి స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారిని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం.